ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళు కలిసిపోవటం వెనుక ఉండే ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం. అరే అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఒకే రకమైన ప్రయాణంలో చేసిండ్రు కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవటం, అనుభవాలను పంచుకోవటం, అప్పటి పోరాటం ఎట్లా జరిగిందో గుర్తు చేసుకోవడంతో పాటు ఆకాంక్షలు, ఉద్యమాకాంక్షలు ఎంత మేరకు నెరవేరినాయి. 3, ఈ ప్రయాణంలో కలిసి నడిచిన వాళ్ళు ఎవరెవరు ఏమైంది, ఎక్కడున్నారు గుర్తించటం, ఆదుకోవటానికి బాగా చిక్కిపోయిన వాళ్ళను, ఉద్యమ క్రమంలో చిక్కిపోయిన వాళ్ళను ఆదుకోవటానికి ప్రయత్నించడం, ఇది ప్రధానంగా జరిగే ప్రయత్నం. ఇది మంచి పరిణామం. ఒకేసారి ఇది ఫలితాలు ఇస్తుందని కాదు, కానీ ఒక ఆలోచనతో కలుస్తున్న కొద్దీ ఇది ఒక రూపం తీసుకుంటుంది. తెలంగాణ సాధన కోసం కొట్లాడిన వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మళ్ళీ ఐక్యమై అన్ని శక్తులను కలుపుకొని ఈ పోరాటాన్ని కొంచెం ఉధృతంగా ముందుకు తీసుకుపోవటానికి, ఈ ఆకాంక్షల సాధన కోసం కలిసి ప్రయాణం చేయటానికి అవకాశం కలుగుతుంది. అది దీని ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నా దృష్టిలో ఇది ఇట్లాంటివి ప్రతి జిల్లా స్థాయిలోనే కాదు, మండల స్థాయిలో కూడా జరగాలి. అయితే ఒకటి చాలా కీలకం ఏంటంటే ఈ ఈ ఉద్యమాన్ని చేసిన పోరాటాలను రికార్డ్ చేయాలి. ఇప్పటి వరకు రికార్డు కాదు, ఎక్కడికక్కడ జరిగిన పోరాటాలను రికార్డ్ చేయాలి. ఆ ఆకాంక్షల సాధన కోసం జరిగే ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాన్ని జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలి. ఎవరెవరు నష్టపోయినరో గుర్తించి వాళ్ళ పరిస్థితులను కూడా మనం పైన ఒక నోట్ తయారు చేయాలి. ఇవన్నీ కూడా ఇంకా అవసరాలు. ఈ అవసరాలను, లక్ష్యాలను స్పష్టంగా ముందు పెట్టుకొని సాగితే ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందరి సహకారంతోనే విడిగా చేయటం కమిటీకి సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే కొట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని గుర్తించాలి, ఎవరు నిజంగా పోరాటం చేస్తుందనేది. కాబట్టి అందరినీ కలుపుకొని ముందుకు పోతే అది సాధ్యం. ఏం లేదు కదా, ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్లో టీఆర్ఎస్ కూడా పిలిచారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అన్ని సంఘాలు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళల్లో బీఆర్ఎస్తో కలిసి పనిచేసే వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళని వేరు పెట్టిందనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఇక్కడ మంచిర్యాలకు సంబంధించిన విషయాలు ఏవైనా నిర్వాహకులను అడిగితే బాధ్యత. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమావేశాల్లో ఆ జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసిన అందరినీ పిలుస్తారు, ఎవరిని వదిలిపెట్టారు.